In this video, మ్యాచింగ్ వర్డ్స్. ఈ మ్యాచింగ్ వర్డ్స్కి మీనింగ్స్ ఇచ్చాము, విద్యార్థులు స్టడీ చేయండి. ర్యాంబుల్ ఆన్ అంటే మనం ఏ సబ్జెక్ట్ అయితే మాట్లాడుతున్నామో దాని మీద స్పష్టత లేకుండా మాట్లాడడం. స్పీకింగ్ వితౌట్ ఫోకస్. కామ్ డౌన్ అంటే రిమైన్ క్వైట్, నిశ్శబ్దంగా ఉండటం. కెప్ట్ బ్యాక్, విత్డ్రా. కెప్ట్ బ్యాక్ అంటే వెనక్కి తీసుకోవడం. రైట్ అవే అంటే ఇమీడియట్లీ, వెంటనే అని అర్థం. ఇవి 10th క్లాసు గత సంవత్సరంలో ఈ మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని మనం వీడియోలు ఇస్తున్నాము, విద్యార్థులు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్స్. కొన్ని వెర్బ్స్ సర్టన్ ప్రిపోజిషన్స్ని ఫాలో అవుతుంటాయి. సపోజ్ ఫాండ్ ఆఫ్ అంటే ఇష్టము, లైక్ అని. ఐ యామ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. రవి ఈజ్ ఫాండ్ ఆఫ్ ఈటింగ్ స్వీట్స్. కమల ఈజ్ ఫాండ్ ఆఫ్ ఈటింగ్ యాపిల్స్. అంటే ఫాండ్ ఆఫ్ ఇష్టమని. డిప్రైవ్డ్ ఆఫ్ అంటే మార్గం నుంచి తప్పుకోవడం, పక్కకు తప్పుకోవడం. డిప్రైవ్డ్ ఆఫ్. అఫ్రైడ్ ఆఫ్ అంటే భయము. ఐ యామ్ అఫ్రైడ్ ఆఫ్ ద స్నేక్. కవిత ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ స్కార్పియాన్. సమ్ పీపుల్ ఫోబియా అంటారు, భయము. కొంతమందికి ఫోబియా ఉంటున్నాయి, కొంతమంది హీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ఫ్లడ్ వాటర్స్. నెక్స్ట్, అబ్స్టైన్ ఫ్రమ్. నెక్స్ట్, అగ్రీ విత్, అగ్రీ టు. ఇన్ అకార్డెన్స్ విత్, ప్రిఫర్ టు, సీనియర్ టు, జూనియర్ టు. జూనియర్ అనేవి సీనియర్ విత్ అనరు, సీనియర్ దాన్ అనకూడదు. సీనియర్ టు, జూనియర్ టు అనేది. ఇన్ఫీరియర్ టు, ఈ టూ తోటి కొన్ని ఉన్నాయి. ఇన్ఫీరియర్ టు, సీనియర్ టు, జూనియర్ టు. అగ్రీ విత్, ఇన్ అకార్డెన్స్ విత్, అకార్డింగ్ టు. అట్లా టూతో కొన్ని, విత్తో కొన్ని ఉన్నాయి. అగ్రీ టు, ఇన్, అకార్డింగ్ టు, లాగా. ఇవి ప్రిపోజిషన్స్. వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్స్ ప్లస్ మ్యాచింగ్. ఈ మీనింగ్స్ మీద విద్యార్థులు బాగా కమాండ్ సంపాదించుకోవాలి. అంటే ప్రాక్టీస్. డూ మోర్ ప్రాక్టీస్. ది మోర్ ద ప్రాక్టీస్, ద మోర్ యు గాట్ ది కమాండ్ ఓవర్ ది లాంగ్వేజ్. సో ఈ వీడియోని విద్యార్థులు ఫాలో అవుతారని, వీటి నుంచి ఈ మ్యాచింగ్ వర్డ్స్ కానివ్వండి, వొకాబులరీ లేదా ఈ ప్రిపోజిషన్స్ని ఎగ్జామ్స్లో బాగా ప్రాక్టీస్ చేసి రాస్తారని ఆశిస్తున్నాం. ఎవ్రీడే I release 1 or 2 videos regarding this English subject of 10th class. Important vocabulary, important opposite words. So follow my channel, like, share and subscribe. Thank you.